కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడే తెప్పోత్సవం నుంచి బయలుదేరొచ్చి సార్ మనతో ఉన్నారు. సార్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మీ పర్యవేక్షణలో ఎంతో అద్భుతంగా అన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. మొదటిసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇదే మొదటిసారి జరుగుతుంది. అన్ని లాస్ట్ టైం కన్నా కూడా ఎక్కువ ఏమైనా కార్యక్రమాలు పెంచారా? ఓం వెంకటేశ్వరాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః. మా బెల్లకోట క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలని 9వ తేదీ నుంచి నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. భక్తుల యొక్క ఆనంద డోలికల మధ్య, భక్తుల యొక్క అనుభూతుల మధ్య, భక్తుల యొక్క నమ్మకాల మధ్య మా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండపెట్టుగడ్డ ప్రాంతంలో వెలిసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను అనాదిగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క కింకర్లుగా, దేవుని యొక్క సేవకులుగా మేము అందరం సేవ చేస్తున్నామే తప్ప ఇక్కడ ఎమ్మెల్యేగా కాదనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. దేవుడు శాశ్వతం. మనకి జన్మనిచ్చిన దేవుడికి కృతజ్ఞత చెప్పే భాగంగా అందరం కూడా దేవుడిని దర్శించాలి. దేవుడు అనుగ్రహం కోసం మనందరం కూడా పరితపించాలి. వారి చల్లని నీడల్లో ఈ కావలి నియోజకవర్గం బాగుండాలని, వారి ఆశీస్సులతో మా పాడి పంటలు అష్టైశ్వర్యాలతో మా ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని కావలి నియోజక ప్రథమ పౌరుడిగా నా బాధ్యత కాబట్టి దేవుని కింకరుడుగా కావలి ప్రజలకు సేవ చేసే వ్యక్తిగా ఈ కార్యక్రమాలన్నిటి కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని రకాలుగా ప్రజలకు మనోభావాలకు అనుగుణంగా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో వాటికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహించడం నా కర్తవ్యం కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజల మీద ఎక్కువగా ఉన్నాయి. అందుకనే మాకు అగ్రికల్చర్గా కావచ్చు, ఈ రోజున మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ఇండస్ట్రియల్గా ఈ ప్రాంతం ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో కావలి నియోజకవర్గం ఒక స్థాయికి రాబోతుందంటే దానికి కారణం మా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఈ కావలి నియోజకవర్గం మీద ప్రజ్వరిల్లు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ దేవదేవుని ఆశీస్సుల కోసం ఎక్కువ మంది రావాలని, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించే భాగంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందమ్మా. సార్, ప్రతిరోజు కూడా వచ్చి అన్ని పర్యవేక్షిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంకా ముందు ఈ గుడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు పెరిగే అవకాశం ఉందా? ఇప్పటికే ఇది 4వ రోజమ్మా. ఈరోజు తెప్పోత్సవం జరుగుతుంది. అదేవిధంగా రేపటి రోజున కళ్యాణ మహోత్సవం రంగరంగంగా జరుగుతుంది. మన బిల్లవకోట క్షేత్రంలో మొట్టమొదటిసారిగా దేవస్థానానికి సంబంధించి ఎండోమెంట్ మంత్రివర్యులు మన జిల్లావాసి ఆనం రామనాయుడు గారి ఆధ్వర్యంలో పట్టుబస్త్రాలతో ప్రభుత్వ లాంఛనాలతో మొట్టమొదట ఈ బిల్లవకోట క్షేత్రానికి రావడం జరుగుతుంది. రేపటి కళ్యాణానికి ఒక నూతన వరవుడికి దారి తీస్తుంది. ముఖ్యంగా నా మిత్రుడు పేద రవిచంద్ర గారు ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎమ్మెల్సీ హోదాగా, ఫ్యామిలీ మెంబర్గా ఈరోజు వాళ్ళ చేతుల మీదుగా కూడా ఈరోజు తలంబ్రాల ప్రియమంతో రేపటి రోజున వాళ్ళు కూడా కుటుంబ సమేతంగా రాబోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎండోమెంట్ మంత్రివర్యులు, 2 ఎమ్మెల్సీ హోదాలో మొట్టమొదటి పదవిని తీసుకొని రాబోతున్నటువంటి నా మిత్రుడు, నేను మొదటగా ఎమ్మెల్యే అయిన నా సమక్షంలో అందరూ కూడా ఈ రోజున పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజున రేపటి రోజున కళ్యాణానికి అందరూ తిలకించడానికి రాబోతున్నారు. రేపటి ఘట్టం ఒక మహోన్నతమైన ఘట్టంగా దీన్ని అభివర్ణిస్తున్నామమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కదా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు అయితే చేస్తుంటారు. స్వామివారిని తిలకించుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా కాదు, నిన్న ఒక భక్తుడిగా అయితే వచ్చానని సార్ మనతో చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతోటి దివ్య, CMD న్యూస్, బిల్కోట క్షేత్రం నుంచి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398
665676 మరియు 08626245166.